అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకనే వచ్చిన. ఈరోజు మన బేలర్కి అనేది మళ్ళీ ఫీల్డ్ స్టార్ట్ అయింది. ఫీల్డ్ అయిపోయింది అనుకున్నాం. వాన పడ్డదని పక్కకు పెట్టినాక మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ అయిపోగానే ఇంకా మనం అనేది రేపు బ్లేడ్ సెట్ అనేది చదివిస్తాం. ఈ వీడియో మీకు ఒక 2-3 రోజులలో వస్తుంది. మనం ఇక సీదా బండి పట్టుకొని పోదాం. బండి కాడికి పోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఈ వీడియోకి కంటెంట్ ఏంటంటే ఇంకా మనకి ఇదే బేలర్కి లాస్ట్ ఫీల్డ్. ఇన్ని రోజులు మన దగ్గర ఫోన్ లేక వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయలేకపోయినాం. ఇప్పటిగా డైలీ అప్లోడ్ చేస్తాం. ఇక డోజర్కి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఈరోజు బేలర్కి లాస్ట్ ఫీల్డ్ అని వీడియో తీస్తున్నాం. సరే మళ్ళీ ఉంటాం. మళ్ళీ బండి కానీ పోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇక మనమైతే ఫీల్డ్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం. ఇక కొంచెం మెయింటెనెన్స్ పని ఉంటుంది కదా, ఆ మెయింటెనెన్స్ అనేది చూసుకుంటున్నాం. చైన్లు దీనికి మంచిగా ఉన్నాయా లేవా, చైన్లకు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవటం ఇవన్నీ చూసుకుంటున్నాం. ఈ మెయింటెనెన్స్ అయిపోగానే ఇంకా మొత్తం మనం ఫీల్డ్కి తప్ప జోరుదారిగా ఫీల్డ్ స్టార్ట్ కావడమే. ఇక బండి పట్టుకొని అయితే పోదాం మామ. ఇక సీదా అయితే బండి పట్టుకుని పోదాం మామూలుగా. మనం ఫీల్డ్ కాడికనే స్టార్ట్ అయినాం. ఇక కాలువలంగా పైకి ఎక్కి ఫీల్డ్ స్టార్ట్ చేయడమే. ఇక ఇదే మనకి లాస్ట్ ఫీల్డ్ అనుకుంటే ఇందాక అక్కడ కరువుపని దగ్గర కలిసిన ఆయన కూడా మళ్ళీ ఫీల్డ్ చెప్పిండు మనకి నెక్స్ట్ ఎక్కడ ఇది అయిపోయినట్టయితే ఏం చేద్దాం. ఇక మనం సీదా అన్నోడు దాంతో హెచ్చడి ఆడుతుంది, అది ఇంకొద్ది హెచ్చడి ఆడుతుంది మామ. ఇప్పుడు ఘోరంగా అయ్యేది పని. కానీ రే కొద్దిగా ముందుకు వచ్చి స్టడీ చేసుకొని పో. ముందరకైతే అక్కర్లేదు మామ. ఇక రివర్స్ ఎక్కించి దిగుదాం బండి.
బండిని మొత్తం జోరుదారు ఆడుకుంటుండు వాడు. చూడు అలా మామూలు తిరిగేదానికాడ కూడా రింగులు వేస్తుండు మనోడు. ఏం చెప్పాలి వాడికి? పచ్చ పట్ల బొమ్మ ముద్దులకు మామా బర్నోడు కట్టు. అనయ్య స్టడీ చేసుకో. వీడియో రికార్డ్ అయింది. నీళ్ళు నాన్న చెప్తాడు. బాబా మన తాతయ్య వస్తుంది ఇక సీదా ఫీల్డ్ తెంగేద్దాం. ఇక మావాడు చూడు నవ్వుతున్న చూడు. ఏమి ఇంచెత్తరా బాగా రివర్స్ ఎక్కుతుంటే ఎక్కట్లేదు, ఫ్రంట్ ఎక్కించినావు. అది అసలే లేచే ఈ డంక ఇది దారిపోద్దా మళ్ళీ అలా దిగాల దిక్కు అంతగా ఎడక్తే నేను తోలుతానే వచ్చి నేను అనలేదా. కోత మిషన్ అనకబడితే అడగవాలి, సేల్ మిషన్ గడ్డి మిషన్ అనకబడితే అడగబడతారు. నా కొడుకు హీరో అని మాట్లాడండి మీ అయ్య ఆడ. మా అయ్య అంతే మాట్లాడతారు కానీ మరి ఆడ ఎక్కడ దానికి ఎవరు ఏం చేస్తారు? వస్తుందిలే కానీ ఏం కాదు రాని. వాళ్ళు గంటలు చూసి బాగా చూడ నేను దేవతలు పడుతుంది మీ అయ్య ఆడండి. ఏమడి తాత అదో అల్లా టేక్ చెట్లు అవుతుందా? ఇది ఏంది మరి? ఇది ఆడిది వీడియో వాట్సాప్ పంపుతారా? మా అయ్యగా యూట్యూబ్లో డైరెక్ట్ ఆడంగా ఎక్కుద్దామని అడిపోయినా. ఏడగానే చేస్తారు బండి. అది ఏంటంటే వెనకలోడు బాగుంటుంది. వెనకలోడు మిషన్ బరువు ఉంటుంది. ఆమె నువ్వు ఎప్పుడన్నా ఒంటరిగా వచ్చినప్పుడు ఎద్దడగా ఉంది అనుకున్నప్పుడు రివర్స్ ఎక్కువ. అన్ని ఎత్తులు లేకుంటే ఎక్క బాకు తెగి చెట్లలో ఉంది. అది అంతవరకు కట్టుకొని ఇటుంది. ఇది మనకు 150 కట్ట కట్టుకుంటే చాలు. ఒకవేళ వెళ్ళలేదు అనుకో అవతలి పోను చూపిస్తావు. మడిమడి చూపించాలి. నీకు మడిమడి ఉంది, మొత్తం గ్రౌండే ఉంది. నేను చూపిస్తా బాయ్యా. ఏం నువ్వు వేడావి ఎటు దుగాలు దూకాలన్నా మళ్ళీ? దుగాలు ఎక్కియాలన్నా మళ్ళీ? ఏం దుకాణం ఉంటే గాడే ఉంటుంది. ఉడుకున్న గాడే అయితే ఏం కాదు. సెకండ్ ఇయర్ అయిపోయింది అందరు. నాది 10th అయిపోయింది. దేనికి పోతాం మరి? 10th ఏం తీసుకోవాలనుకున్నా? ఐటీఐ తీసుకున్నాం. ఎక్కుతులే ఎక్కదది బుట్ట దుగాలు ఎక్కదది. అంటే మా తాత పొలం మేము కడుతున్నాం అని చెప్పొద్దా అందరికి?
లోడ్ వేసుకోరా. ఇదే కావాలి. కాదు, ఇదంతా డొంకలాల్లో వచ్చే బదులు అట రోడ్డు మీద నమ్మత అయిపోగలరా? అవన్నీ వరాలుతున్నా ఇప్పుడే తుషార పడుతున్నాం 3 రకాలకి. అంతేనా? ఇవన్నీ వరాలు అలా రావాలి. ఆ మాట కూడా నేను చూడలే, నేను వడ్లకు రాలేదు. ఎంత లూసింది అది మరి అంత మాత్రం అనుకుంటే ఇంకోటి పైకి వీటి పోయి దీనికి ఆయిల్ లేదా? మెయింటెనెన్స్ అనేది చూసుకుంటున్నామా. మెయింటెనెన్స్ అయిపోయినాయి ఇక బండికి సీదా ఫీల్డ్ మీదకి ఇక జోరుదారి ఇక నడుపునే మొత్తం సీదా ఆయిల్ అవుతుంది. మొన్నడు దారం కూడా మొన్ననే తీసుకొచ్చింది. ఇది ఒక దారం అయిపోతే ఇక ఫీల్డ్ అయిపోద్ది అన్నట్టుగా ఇది ఒకటే ఉంది. ఇక మళ్ళీ ఇప్పుడు సడన్గా ఎవరైనా చెప్పినా కానీ బయటకి వెళ్ళడం పోవాలన్నా కానీ మనం ఇక లేదు, మళ్ళీ తేవాల్సింది దారం. ఈ జైసన్ మిషన్ గురించి కూడా ఒకరోజు ఫుల్ రివ్యూ వీడియో ఒకటి చేస్తాం. మన ఐసెట్ ట్రాక్టర్ గురించి ఒకటి, డోజర్ గురించి ఒకటి, 3 వీడియోలు ఇంకా లోడింగ్లోనే ఉన్నాయి. నేను చేయాలి మళ్ళీ. ఫీల్డ్ అయితే స్టార్ట్ చేస్తున్నామా. కరెక్ట్గా టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇక 11:30 స్టార్ట్ చేస్తున్నాం. ఇక మామూలు అన్ సీజనే కాబట్టి ఇక నిమ్మలంగా వచ్చినాం అనమాట ఫీల్డ్కి. నిమ్మలంగా స్టార్ట్ చేసి మనకి డెక్కు లేనిది ఇక బండి నడవదు అన్నట్టే ఉంటాడు. ఇక మొత్తం సెల్మేడ్ బాయ్ సాంగ్సే మొత్తం. ఇప్పుడే మోపోయింది మామ, సెన్సర్ మోగింది. ఇక అయింది మా బండికి. మళ్ళీ వాడు బండి ఆపిండు. చూడాలి ఆ మూవ్ సైజ్ ఏ సైజ్ వస్తుందని చూడటానికి ఆపినట్టున్నాడు. చూద్దాం.
మోపు ఏమన్నా లూజ్ ఉంటే స్ప్రింగులు మళ్ళీ వేరే కానీ లేకపోతే బొక్కలు మారవటం కానీ చేసుకోవటమే మామ. మళ్ళీ ఏమై? ఆ? ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గడ్డి అయితే నిన్న మొన్న వాన పడ్డది మామ, కొద్దిగా పచ్చినే ఉంది గడ్డి. డబల్ పైసానికి అయితే ఈ జేసన్ బేలో తగిలించినాక మామూలునే ఉంది. ఈసారి ఫీల్డ్ అందులో ఒకటి ఎక్కువ లేదు ఈజీగా. మొత్తం ఇక 15 మీద 18 మీద ఎక్సిలేటర్ పెట్టుకొని సీదా ఇక దెంగేయటమే. గడ్డి నిన్న మొన్న వాన వచ్చి కొద్దిగా పచ్చి ఉంది, జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇట్లుంటే. ఎట్లా కడుతున్నాం 557. అందులో ఒకటి 557 బండ్లు, ఈ 5310 జాండీర్లు, ఈ బండ్ల కంటే పీటీఓ స్పీడ్ మామూలు ట్రాక్టర్లకి 32 HP 32 HP కాదు కానీ 38 to 45 దాకా ఆ బండ్లకి పీటీఓ స్పీడ్ అనేది స్పీడ్ ఉంటుంది మామ. ఎందుకంటే వీటికి 557లు 5310లు ఏంటంటే మిషన్కి ఎక్కిస్తారు కదా, మిషన్ని బేస్ చేసుకొని కంపెనీ వాడు పీటీఓ స్పీడ్ అనేది మిషన్కి ఎక్కువ ఇవ్వకుండా మామూలు దానికి సరిపడా అన్నంత ఇస్తాడు. ఈ మామూలు మహీంద్రా బండ్లకి, జాండీర్ బండ్లకి, ఫర్గూజన్ బండ్లకి వీటికి అయితేనేమో ఇక పీటీఓ స్పీడ్ మామూలుగా ట్రాక్టర్ కదా వాటికి ఎక్కువ ఉంటుంది. అంటే మన 557 కన్నా వాటికి ఎక్కువ ఉంటుంది అనమాట. మన దానికనే కాదు ఇక 5310 జాండీర్లు కానీ డోజర్ బండ్లకి కొద్దిగా తక్కువనే ఉంటుంది, ట్రాక్టర్లకి ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి మొన్న మనం ఈ జేసన్ బేలర్కి రిపేర్ వచ్చిందని కటర్ బార్ సాఫ్ట్ ఇరిగింది. ఆ సాఫ్ట్ కోసం అనేది మనం అక్కడికి వెళ్ళినాము హుజూర్ నగర్ షోరూమ్కి. పవర్ ట్రాక్ షోరూంలో ఈ జేసన్ బేలర్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పిర్రు మెకానిక్ అన్నలు. ఇక నెక్స్ట్ సారికి డోజర్కి ఆపి ఇక ట్రాక్టర్ తగిలియటమే అని చూస్తున్నాం. మన ఐచర్ 333 ఉంది కదా, దాన్ని తగిలిస్తే అది మనకి అందులో ఒకటి డ్యూయల్ క్లచ్ కాదు, ఏం కాదు, అది గుంజలే అవుతుంది. ఇక వేరే ట్రాక్టర్ తీసుకోవటమా లేకపోతే ఇక ఏం కాదులే మామూలుగా దీనికే నడిపించడం అనేది జరిగింది. ఇప్పుడు ట్రాక్టర్ కానీ ఈ 557 మన బండికి పోటీ పెట్టినా కానీ ట్రాక్టరే స్పీడ్ కట్టలు కట్టిద్ది. ఎందుకంటే దాని పీటీఓ స్పీడ్ అనేది స్పీడ్ ఉంటుంది. పీటీఓ స్పీడ్ అనేది దానికి ఇంక్రీజ్ బాగుంటుంది మామ. దీనికి మామూలు మన 557కి 5310కి మామూలునే ఉంటాయి. సైడ్ ఈసారి ఫీల్డ్ వచ్చేసి అంతగా ఏం లేదు. నెక్స్ట్ ఇక ఎటన్నొక్కి వెళ్ళి పోదామని చూస్తున్నాం. ఇంక మరి ఇద్దో కాదో ఎక్కడికి వస్తున్నాను లొకేషన్ చెప్తా. అక్కడికి మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు కదా, ఇక అట్లా రాండి ఒకసారి కలవండి. మళ్ళీ మోపైంది మామ. ఇప్పుడు మీకు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మిషన్ అనేది జేసన్ బేలరు SBA 330 రెడ్ ల్యాన్సెట్నో, ఇది కూడా అంతే. కాకపోతే అదేమో స్కేల్ బేలరు, ఇదేమో స్కేల్లెస్ బేలరు. ఇది ఓన్లీ సింగిల్ కటర్ బార్ అన్న, ఇందులో ఇంకా డబుల్ కటర్ బార్ కూడా ఉంటుంది. మోపు చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మోపు బొక్కలు ఉంటాయి మిషన్ దగ్గర, ఆ బొక్కలు మార్చుతారు. ఆ బొక్కలు మారవడం వల్ల ఏంటంటే ఈ మోపు లూజ్ వచ్చింది. చూడటానికి ఏమో టైట్గా ఉన్నట్టు ఆపడుతుంది, కాకపోతే లూజ్ ఉంటుంది. ఈ చైన్ మిషన్ గడ్డి కాబట్టి ఒక పక్క కొద్దిగా సొట్ట వచ్చింది, ఏం కాదు దానికి, మామూలుగా దేనికైనా వచ్చింది అది సొట్ట. అదే టైర్ బండికి కూడా గడ్డి పోతూనే ఉంటుంది. కాకపోతే కట్టార్ బండి అనుకో, చైన్ మిషన్ ఉంటుంది కదా తమిళనాడు దగ్గర, ఆ కట్టార్ బండికి అయితే మన గడ్డి మిషన్ని దాన్ని బేస్ చేసుకొని తయారు చేసి ఉంటారు. గడ్డి పోసిన దానికి మన బేలర్ కటర్ బార్కి కరెక్ట్ సరిపోనుంది, పూస గడ్డి కూడా పోదు. దాంతో అయితే మోపు ఎటు సొట్ట లేకుండా మంచిగా వస్తుంది మామ. మనకి ఆ సెన్సార్ మోగంగానే ఆపుకోవాలి మామ. ఆపకుండా ఏం కాదని అట్లే పోతే మనకి చైన్లు దిగితే ఇంకా చాలా ప్రాబ్లంలు వస్తాయి. స్ప్రింగులు పోవటం కానీ చైన్లు దిగటం కానీ అట్లా. అదే స్కేల్ వేలర్ కనుకో స్కేల్ పడంగానే ఆపుకోవాలి. అదే దాని అంతటా అదే స్కేల్ వేసి పడి
దారం చుట్టుకుంటుంది. మనకి ఎలా తెలుసు అంటే ఇంతకుముందు మన దగ్గర రెడ్ ల్యాన్స్ SBI 330 ఉంది కాబట్టి మనకి కొంచెం దాని గురించి అవగాహన ఉంది. తర్వాత దాని గురించి అప్పుడు అంతకు మనకు తెలియకపోవటం వల్ల అది అందులో ఒకటి మనకు తెలియనప్పుడు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పడ్డాం, కొద్దిగా రిపేర్లు పెడుతుందని దాన్ని నమ్మినాం. తర్వాత ఇక డాడీ వేరే దగ్గరికి వెళ్ళి ఆ గడ్డి మిషన్కి ఒక నెల రోజులు రీసెర్చ్ చేసి చూసి దేన్ని ఏది బాగుంటుంది మిషన్లలో అని చూసి ఇది అనేది ఎంచుకున్నాం మనం. ఎందుకంటే ఇది ఇప్పుడు మార్కెట్లో బిల్డ్ క్వాలిటీ అయినా కానీ ఏదైనా కానీ మంచి పేరున్న బేలర్ ఇది జైసాన్ బేలర్ అనేది. ఇది ఎక్కువ జామ్ కాదు నాకు తెలిసి, ట్రాక్టర్లో తగిలితే ఎక్కువ జామ్ కాదు. మన ఈ 557 కాబట్టి మన దానికి పీటీఓ స్పీడ్ ఎక్కువ ఉండదు. దానివల్ల మనకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బండి ఏమో పెద్దదైంది, మిషన్ ఏమో చిన్నదైంది ఈ బండికి తగిలిస్తే. అదే ట్రాక్టర్కి అయితే ట్రాక్టర్కి సరిపోను, ఆ మిషన్కి సరిపోను ఉంటుంది. ట్రాక్టర్కి తగిలిస్తేనే మంచిగా ఉంటుంది మామ. దీనికి అనుకో మళ్ళీ మెయింటెనెన్స్ రిపేర్లు కానీ అవి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన తాతగాడు అయినా ఈ తాతకైతే మొత్తం ఒక 150 నుంచి 100 కట్టలుగా మధ్యలో కట్టాలంట. ఇక కడతాం సీదా. ఈ బండి మాత్రం ఒత్తిడిలో వేసింది మామ. అదే ఇది కొంచెం మామూలు లేచింది. ఇందాక అక్కడ కాలువలు ఎక్కుతుంటే దిగుతుంటే చూసారు కదా ఎట్లా లేచిందో. అదే మనకి ఇంతకు ముందున్న పాత బండి జాండీర్ 5310 బండి అనుకో, అదైతే ఇంకా లేచి ఆటాడేదే. ఈ బండి లేవటం తక్కువ మామ. ఇంకా ఈ మాత్రం లేస్తుంది, ఈ మాత్రం ఇదే తక్కువ. అదనుకో ఇక ఏం లేదు. ఒకసారి అట్నే కింగ్ పిన్నులు పోయినాయి. మళ్ళీ అందులో ఒకటి ఫ్రంట్ పర్సన్ కూడా ఇరిగింది. మనం ఇట్లా మామూలుగా ఈ బండి లేస్తుంటేనే ఎత్తుగా ఆట ఆడుకుంటున్నాం దీన్ని. ఆ బండి అనుకో, ఆ బండి మామూలుగా అసలుకి ఎక్స్లేటర్ పెంచిన అవసరం లేదు, ఏం పెంచిన అవసరం లేదు. మామూలు క్లచ్ వదిలితే చాలు లేచి నిలబడుతుంది. 5310 బండి. అందులో ఒకటి దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ రిపేర్ ఉండడం వల్ల దాన్ని కూడా అమ్మినాం. ఇది మన 3వ బండి. ఫస్ట్ 2 5310 ఉన్నాయి, ఇప్పుడు ఇది 557 సరే మామ, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత మీకు వేరే వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు అనేది వస్తాం.